హాయ్ వర్స్ ఈ వీడియోలో గృహజ్యోతి 200 యూనిట్ల ఉచితానికి సంబంధించి ఒక ప్రత్యేక పోర్టల్ రాబోతుంది. మళ్ళీ అప్లై చేసుకోవాలా? ఈ వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక గృహజ్యోతి 200 యూనిట్లకి సంబంధించి ఈరోజు ఒక న్యూస్ అయితే క్లియర్ న్యూస్ రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మ్యాక్సిమం చేసి సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ గృహజ్యోతి 200 యూనిట్ల ఉచితానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చూసుకోవచ్చు, ఇప్పుడు మనకి గృహజ్యోతి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో పేదలకి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, సో ఈ పథకాన్ని అమలు దిశగా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ప్రత్యేక పోర్టల్ తీసుకురావాలన్న యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ పథకం అమలు కోసం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే తరహాలో తెలంగాణలో కూడా కొత్త పోర్టల్ నిర్వహణకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రంలో 1,31,48,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 200 యూనిట్లలోపు వాడే కనెక్షన్లు 1,05,00,000 వరకు ఉంటాయని చెప్పేసి అంచనా అయితే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రతి నెల మనకి కరెంటు బిల్లు డిస్కంలకి 350 కోట్ల ఆదాయం వస్తుండగా ప్రభుత్వం ఉచిత కరెంటు పథకం అమలు చేస్తే ఏడాదికి సంవత్సరానికి మనకి 4,200 కోట్ల భారం పడే అవకాశం అయితే ఉంది. సో సంబంధ విద్యుత్ పంపిణీ సంస్థకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క యూనిట్కి ₹7 ఖర్చు చేస్తున్నారు. అంటే 200 యూనిట్ల వరకు ప్రభుత్వం వివిధ కేటగిరీల వారిని సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. 50 యూనిట్ల వరకు 1.9 పైసలు, అదేవిధంగా 51 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు ₹3.10, 1 నుంచి 200 యూనిట్ల వరకు ₹3.40 గృహాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు చేస్తున్నాయి. సో మిగతా డబ్బు సబ్సిడీ కింద ప్రభుత్వం డిస్కంలకి పంపిణీ సంస్థలకి చెల్లిస్తుంది. సో మొత్తానికైతే కర్ణాటకలో ఏం చేస్తారంటే ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చి ఈ పథకం చేరదలుచుకున్న వినియోగదారుల కరెంటు కనెక్షన్ వివరాలను అందులో నమోదు చేయాలి. కర్ణాటకలో అమలవుతున్న గృహజ్యోతి పథకానికి వినియోగదారులు సైతం నేరుగా నమోదు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదే తరలో ఇక్కడ కూడా ఈ యొక్క డిసిషన్ తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇది మొత్తానికైతే 200 యూనిట్ల వరకు ఫ్రీగా సంబంధించి ప్రత్యేక పోర్టల్ అయితే తీసుకురాబోతున్నారు. దీన్ని తీసుకొచ్చి అర్హుల జాబితాను మళ్ళీ తీసుకొని ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఇట్లా మన ఛానల్లో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.